తూర్పు గోదావరి జిల్లా మన్యంలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. రాత్రిపూట స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గిరిజనులకు డబ్బు ఎరచూపి చిరుత పులుల వేట జరుపుతున్నారు. అధికారుల నిఘా వైఫల్యం అడవి దొంగలకు వరంగా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో వన్యప్రాణులను వేటాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇక్కడ అటవీ శాఖ అధికారులకి చిక్కాయి. దీని మీద ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. అడవిలో వేట విచ్చలవిడిగా సాగిపోతోంది. వన్యప్రాణులను సంరక్షించాల్సిన అధికారులు, సిబ్బంది అమాయక గిరిజనుల్ని పట్టుకుంటున్నారు. అసలు స్మగ్లర్లు ఎవరనేది పట్టించుకోవడమే లేదు. చిరుత, పులి చర్మాలతో దొరికిన గిరిజనులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ఇటు రంపచోడవరం, మారేడుమిల్లి, అలాగే ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఈ వన్యప్రాణుల వేట నిత్యం కొనసాగుతుంది. అయితే మాంసం కోసం అడవి పందులు, ఇతర వన్యప్రాణుల్ని వేటాడటం కోసం అక్కడక్కడ విధించే ఉచ్చుల్లో చిరుతపులులు కూడా చిక్కుకుంటున్నాయి. దీంతో చిరుతపులులు చర్మాల్ని ఇక్కడ భారీగా స్మగ్లింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 3 నెలలుగా చూసినట్లయితే దాదాపు 3-4 కేసుల్లో ఒక 6-7 పులి చర్మాలు ఇక్కడ అటవీ శాఖ అధికారులకి చిక్కాయి. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న చిరుత పులుల చర్మాల స్మగ్లింగ్ ఎవ్వరికీ పట్టడం లేదు. తాజాగా మారేడుపల్లి మండలం లోతట్టు గ్రామంలో పులి చర్మ విక్రయానికి ప్రయత్నిస్తున్న 2 అటవీశాఖ వన్యప్రాణుల సంరక్షణ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కొత్తపాకలు గ్రామంలో దాచి ఉంచిన 2 చిరుత చర్మాలు బయటపడ్డాయి. గుర్రమామిడి గ్రామంలో వేరొక చిరుత చర్మాన్ని కనుగొన్నారు. గత కొద్ది రోజులుగా 4 పులి చర్మాలను పట్టుకున్నారు. ఇటీవల కాలంలో రంపచోడవరం రేంజ్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఈ చిందుగు చర్మాలని పట్టుకోవటం జరిగింది. రీసెంట్గా మారేడుమిల్లి చిలక వీధిలో కూడా ఒక చిందుగు చర్మాన్ని పట్టుకోవటం జరిగింది. ఇటీవలే ఎక్కువగా ఈ చిందుగు చర్మాలను ఎందుకు పట్టుకోవటం జరుగుతుందంటే అటవీ శాఖ తరఫున ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని బాగా పెంచడం జరిగింది. సో ఎక్కడైతే ఈ వ్యాపారం జరుగుతుంది అనే విషయాన్ని కూపీలాగి మరి ఈ కేసును ఛేదించడం జరిగింది. చిరుత చర్మాలు కొనుగోలు చేసుకోవడానికి వచ్చే స్మగ్లర్లు అసలు ఎవరు? వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు? ఎక్కడెక్కడ వేట కొనసాగుతోంది అనే కోణాలలో దర్యాప్తు చేయడం లేదు.